గుర్తు చేస్తాను. ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. అప్పటికి ఇంచుమించు 6 నుంచి 8 వేల మంది ప్రజలు సంఘంగా ప్రభు బలలో చేస్తున్నారు. అప్పటికి ఈ పాట నేను సిద్ధపరచుకునేటప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నాకు ఈ సాంగ్ ఇచ్చినప్పటికీ 6 నుంచి 8 వేల మంది ఇంచుమించు సంఘం ఉంది. అంతమంది సంఘ సభ్యుల్ని కలిగి ఉన్న ఒక దైవజనుడు మిగిలిన దైవజనులకు ఎలా కనపడతాడు తెలుసా? చాలా మందిని క్రీస్తు కొరకు ప్రభావితం చేశాడ్రా, మంచి దైవజనుడు అని వాళ్ళు అనుకుంటారు. అలాగే విశ్వాసులు కూడా మంచి దైవజనుడు అనుకుంటారు. కానీ నా ఫీలింగ్ నాకు ఎట్టుందో తెలుసా? నేను దేవునికి చాలా దూరం అయ్యానని నాకు అర్థమైంది. చాలా విషయాల్లో నేను ఇరుక్కుపోయి ఉన్నాను, నేను తెంచుకొని ఆయనకి దగ్గర కాలేకపోతున్నానని ఏడ్చుకున్నాను. అది ఆ పాట. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం. ప్రైజ్ ది లార్డ్. ఏకాంత ప్రార్థనకి వెళ్ళి దేవునితో వ్యక్తిగతంగా కూర్చొని ఏడ్చుకుంటూ పలికిన మాటలే ఈ పాట.